తెలంగాణలో గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర నేటితో ముగినుంది. అయితే సమ్మక్క సారళమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహాజాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం బెల్లంతో మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై కొలువు తీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసిన రాలనంత ప్రజలు ఉన్నారు. దీంతో తాడ్వాయ్ మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయ్ నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని భక్తులు నిన్నటి నుంచి తిరిగి ప్రయాణమవుతున్నారు. ప్రస్తుతం మేడారం వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, ఏంటి పరిస్థితి? అంటే ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈరోజు ఎంతమంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేందర్, చూస్తున్నాం మొత్తానికి ఈ గిరిజన కుంభమేళాగా పిలువపడే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర చాలా గొప్పగా కొనసాగుతుంది. భక్తుల్లో భక్తి పార్వశ్యంతో వారంతా కూడా ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉన్నారు. ఆ తల్లులను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా ఆనందంతో అమ్మవారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆమెను కొనియాడుతున్నారు. అయితే చివరి రోజైన ఈ రోజు 4వ రోజు అమ్మవార్లు గద్దెల నుండి వనప్రవేశం చేస్తారు అని చెప్పేసి భక్తులంతా కూడా ఇంకా మళ్ళీ మనకు 2 సంవత్సరాల వరకు అవకాశం దొరకదని చెప్పితలిచిన భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. గద్దెల ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. మొత్తం అమ్మవార్లను తాకే ప్రయత్నం చాలా మంది చేస్తుంటే కనీసం మా మొక్కులు అప్పచెప్పాలి, మా చీరే సారే పసుపు కుంకుమ బంగారం అమ్మవారికి సమర్పించాలి అని చెప్పేసి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. చూస్తున్నాం 2 గద్దెలు కూడా కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. వెదురు కర్రల్ని ఒక దైవాలుగా పూజిస్తున్న భక్తులంతా కూడా ఆ వెదురు కర్రలకు దండాలు పెట్టుకుంటున్నారు. ఆ గద్దెలే గర్భగుడుల్లా ఆ గద్దెల చుట్టూ ఉండి ఆ అమ్మవార్లను కొనియాడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి. కోట్లాది హృదయాల్లో అమ్మవార్లను తలుచుకుంటూ ముందుకెళ్తున్నారు. మొదటగా ఆ జంపన్న వాగుకెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. పసుపు కుంకుమ అమ్మవార్లకు వేసి మా పసుపు కుంకుమల్ని చల్లగా చూడు తల్లి, మా కుటుంబాలని మా సస్యశ్యామలంగా ఉంచు తల్లి, మా పిల్ల పెద్ద అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవించు తల్లి అని చెప్పేసి ఇక్కడ కొనియాడుతున్న పరిస్థితి. ఇక్కడ వజ్రాభరణాలు ఉండవు, ఆ అమ్మవారికి ఏ ఆహారాలు ఉండవు, కానీ అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటే చాలు అమ్మ వెంటనే మాకు పరవశించి మా కోరికలను తీర్చి మాకు దీవెనలు ఇస్తుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్తో అందరూ కూడా ఇక్కడ మా ఒడిబియ్యం పోసుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. 28వ తేదీన ప్రారంభమైన ఈ జాతర నేడు అంటే 4 రోజుల పాటు కొనసాగి నేడు అమ్మవాళ్ళు ఇద్దరు కూడా వనప్రవేశం చేస్తారు. దాంతో జాతర ముగియనుంది అని చెప్పేసి ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. అలాగే ఇప్పటి వరకు భక్తులంతా కూడా 1,50,00,000 వరకు వచ్చి దర్శనాలు చేసుకున్నారు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇంకా కూడా భక్తులు చాలా మంది వేచి చూస్తున్నారు. అయితే కాస్త ట్రాఫిక్ జామ్ వల్ల చాలా మంది రోడ్లపైన నిలిచి ఉన్నారు. ఆ భక్తులంతా కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా వస్తే కానీ ఇంకా ఈ రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు 5-6 రోజులకెళ్ళి ఇక్కడ మకాం వేసుకొని ఉన్న భక్తులంతా కూడా అమ్మవార్లు ఇద్దరు గద్దెల మీదకి వచ్చిన మొన్న రాత్రి నుండి దర్శనాలు చేసుకున్నారు. చాలా మంది కూడా ఈ గుడారాలు ఖాళీ చేసి దర్శనాలు ముగించుకొని తిరుగు పయనమైన పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్ల మీద ఉన్న భక్తులంతా కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు వస్తే కానీ ఇంకా ఈ అందరి దర్శనం ముగుస్తుంది. సాయంకాలం 6 గంటల ప్రాంతంలో వనప్రవేశం చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. పూజారులు సైతం సాయంకాలం వేళల్లో భక్తుల రద్దీని బట్టి అమ్మవార్లను తీసుకుపోయేందుకు కోసం వాళ్ళు ప్రణాళికలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అందరూ కూడా అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ అమ్మవార్లను కొనియాడుతూ అమ్మ తల్లి దీవించు తల్లి, మమ్మల్ని కాపాడు రక్షించు తల్లి, మా సమస్యల్ని మా కష్టాల్ని కడతేర్చు తల్లి, మాకు సుఖ సంతోషాలని మిగిల్చి మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి మొక్కుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. భారీగా భక్తులంతా కూడా వచ్చి చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చాలా మంది ఇప్పుడు సాధారణ భక్తులందరూ క్యూ లైన్లలో వేచి ఉండి నిన్న మొన్న చాలా రద్దీగా ఉండి అమ్మవార్లను దర్శించుకున్నారు. కానీ ఇవాళ చాలా రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. కాకపోతే ఈ
మెయిన్గా అమ్మవార్లను స్పృశించే దర్శనం కాడ మాత్రం చూస్తున్నాం గద్దెలంతా కూడా ఒకే కిక్కిరిసిపోయింది. అయితే ఇవాళ 21 విభాగాలకు చెందిన అధికారులంతా కూడా ఈ జన జాతరను, ఈ వన జాతరను, ఈ గొప్ప మహా కుంభమేళ, గిరిజన కుంభమేళను ఈ విజయవంతం చేశారు. ఆ 21 శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇవాళ కాస్త విజయవంతం అవుతున్న సంతోషంతో అమ్మవార్లను వారి మొక్కులు చెల్లించుకోవడానికి ముఖ్యంగా ఇవాళ వారు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఈ జనమంతా కూడా వనంలోకి వెళ్ళి వనం ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది. అయితే రేపటితో ఇవాటితో జాతర ముగిసినా కూడా భక్తులు రేపు ఆదివారం కావడంతో రేపు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతైనా తల్లులు వచ్చిన గద్దలకు ఆ పవర్ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, అమ్మవార్ల దీవెనలు దొరుకుతాయని చెప్పేసి వస్తూనే ఉంటారు. రేపు కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే భక్తులు ఇవాళ జాతర అయిపోయినా కూడా ఏదైతే వ్యర్థాలు మిగిల్చినారో ఈ భక్తులంతా కూడా ఆ వ్యర్థాలన్నీ కూడా శుభ్రం చేసి ఇక్కడున్న స్థానికులకు ఎలాంటి హాని కలగకుండా ఆరోగ్య స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని వైద్య శాఖ మాత్రం భారీగా ఈ క్యాంపులు నిర్వహిస్తూ అక్కడ శుభ్రతను ఏర్పాటు చేసేందుకోసం ప్రయత్నం చేస్తారు. అలాగే అక్కడ ఉన్న స్థానికులకు ఈ డస్ట్ వల్ల కానీ, అక్కడ మిగిల్చిన వ్యర్థాల వల్ల కానీ, దోమలతో కానీ ఏమైనా రోగాలు వచ్చిన, ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఇక్కడ వారం 10 రోజుల పాటు ఇక్కడనే మకాం వేసి వారికి చికిత్సను అందించి అంతా శుభ్రం చేసి మళ్ళీ వారి ఊరు ఎలాగైతే ఉండేదో అలాగా వారి ఊరు ప్రజలకు ఆ ఊరును అప్పగించి పోయేందుకు సమాయత్తమయ్యారు. అధికార యంత్రాంగం అంతా కూడా ఆ తీరుగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఆ అమ్మవార్ల దర్శనాలు, అమ్మవార్ల మొక్కులు చాలా సంతోషంగా హ్యాపీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చాలా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు పెద్ద ఘటనలు ఏమీ లేవు. కానీ మొత్తానికి ఈ అమ్మవార్ల దర్శనాల కార్యక్రమం అనేది జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అందరూ అంచనా వేస్తున్నారు. అటు ఈ మంత్రి, ముఖ్యంగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించిన మంత్రి సీతక్క, అలాగే ఇక్కడున్న కలెక్టర్, ఎస్పీ వీరంతా కూడా చాలా సంతోషపడుతున్న విషయం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రశాంతంగా జాతర కొనసాగుతుంది. మొన్న రాత్రి ఒక కరెంటుపై కాస్త ఇబ్బంది అయినా, నిన్న కాస్త బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డా, ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా ఇక్కడ మాత్రం సజావుగా దర్శనాలు, ఈ కార్యక్రమం అనేది చాలా సంతోషంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. 4 రోజులుగా జరుగుతున్న ఈ జాతర ఇవాళ వనప్రవేశంతో, అమ్మవార్ల వనప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. కానీ ఇంకా కూడా మీరు వనప్రవేశం జరిగినా కూడా అమ్మా తల్లి మీరు మా మదిలోనే ఉంటారు, మా మనసుల్లోనే ఉంటారు, మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా కొనియాడుతూనే ఉంటామని చెప్పి ఆ భక్తుల నమ్మకం, దృఢ విశ్వాసం. 2 సంవత్సరాలకు మళ్ళీ మీరు వచ్చినా మీకు ఇదే తీరుగా స్వాగతం చెప్తాం తల్లి, మేము మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం తల్లి. అప్పటి వరకు కూడా మీరు మా మదిలో ఎప్పుడు, మా మదిలో అయితే నిలిచే ఉంటారు, మిమ్మల్ని కొనియాడుతూనే ఉంటాం. సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి మమ్మల్ని ఎప్పుడు రక్షించు తల్లి, కాపాడు తల్లి, మా కుటుంబాల్ని సస్యశ్యామలంగా సంతోషంగా ఉంచు తల్లి అని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్. మొత్తంగా మేడారం మహా జాతర చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇప్పటికే మేడారంలో 50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు రాకతో మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. అదేవిధంగా తాడ్వాయి మేడారం వెళ్ళే రహదారి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి